అయోధ్యలో రాముని గుడి కట్టాలని ఏండ్లకెళ్ళి పోరాటాలు చేసి కోర్టుల కేసుల మీద కేసులు నడిచినాక ఆఖరికి అది రాముని జన్మభూమి అని తేల్చింది దేశం పెద్ద కోర్టు. 3.5 ఏండ్ల కింద గుడి కట్టుడు చాలు చేస్తే మొన్ననే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ చేస్తే దేశం అంతటి నుంచి శతం మంది పోతున్నారు రాముల వారి దర్శనానికి. ఇక ఇప్పుడు శివయ్య వంతొచ్చినట్టుంది. కాశీలున్న జ్ఞానవాపి మసీదుల పూజలు చేసుకోవచ్చని తీర్పు చెప్పింది లోకల్ కోర్టు. అయ్యవారిని పెట్టుకొని 6 రోజులలో పూజలు షురూ చేస్తారట. వెనకట ఈడ గుడి ఉన్నదని కొందరు కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకొని తొవ్వ చూస్తే శివలింగం ఉండేదని తేలింది. లేలే మా మసీదే అని వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోతే మొదలు లోకల్ కోర్టులనే చూసుకోవాలని చెప్పింది. 2 దిక్కుల వాదనలు ఇన్నాక శివయ్య జాగే అని అలా తీర్పు వచ్చింది. దీని మీద మళ్ళా పెద్ద కోర్టుకు పోతారట ముస్లిం పెద్దలు. బాబ్రీ మసీదు కేసు గిట్లనే నడిచి ఆఖరికి రాముల వారిదేనని తీర్పు వస్తే బాలరాముడి గుడి కట్టిండ్రు. ఇప్పుడు జ్ఞానవాపి కాడ జంగమయ్యకు పూజలు జరగబోతున్నాయి అన్నట్టు.